హాయగా చల్లగా. గాయత్రీదేవి. మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు. మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు. ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు. మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు. ఉపచారాలే చేసి తిను ఎరగక అపచారాలే చేసి తిను. ఉపచారాలే చేసి తిను ఎరగక అపచారాలే చేసి తిను. ఒడుదొడుకులలో తోడై ఉంటిని. మీ అడుగున అడుగై నడిసి తిని. మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళరు. రెక్కలు అలిసి మీరున్నారు. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళరు. రెక్కలు అలిసి మీరున్నారు. పండుటాకులము మిగిలితిమి. పండుటాకులము మిగిలితిమి. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి. మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు. ఏ నోములు నేను చితిను ఈ దేవుని పతిగా పొందితిని. ఏ నోములు నేను చితిను ఈ దేవుని పతిగా పొందితిని. ప్రతి జన్మ నీ సన్నిధిలోనా ప్రమిదగా వెలిగే వరమడిగి తిని. మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు. ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు. మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు. గాయత్రి, సార్ ఈ జానర్లో అంటే ఈ ఇటువంటి భావాలు ఇటువంటి రాగాల్లో ఎప్పుడైనా పొరపాటున ఫ్యూచర్లో కంపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నా మనసులో ఈ పాట ఎవరు పాడితే బాగుంటుందంటే సునీత వస్తుంది. అయితే వెంటనే సునీత ఏం ఛార్జ్ చేస్తే ఒక 100 రూపాయలు తీసుకుంటుంది. ఇదే గాయత్రిని పిలిస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ ఎఫెక్ట్ అచీవ్ చేయొచ్చు, ఒక 10 రూపాయలు ఇచ్చి సరిపెట్టచ్చు అని చెప్పి థాట్ వస్తుంది మైండ్లో. ఓకే, ఫస్ట్ ఇప్పుడు సునీత మాట్లాడదాం. సార్ నన్ను ఇంత డిప్రెషన్లో పడేసి నాతో ఎట్లా మొదలెడతారు సార్? ఇంకేంటి చెప్పేది, నేను మూగపోయాను.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నువ్వు ఒకటి ఒకసారి గట్టిగా చెప్పండి. ఆగు. గాయత్రి మెడిటేషన్ చేసిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్క 3 నిమిషాల పాటు ఏ ప్రపంచానికి తీసుకెళ్ళిపోయావో తెలియదు కానీ ఏడవాళ్ళు ఉంది కానీ ఏడుపు రావట్లేదు. చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ దేనికో అర్థం కావట్లేదు. అంటే ఒక తాదాత్మ్యమైనటువంటి ఒక స్థితికి తీసుకెళ్ళావు. ఆ స్థితి ఏంటనేది అర్థం కానంత బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. సునీతకి చక్కగా గొయ్యి తవ్వావు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి, సార్. చాలా చర్చలు జరిగాయి, చాలా సంభాషణలు, చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట. అసలు ఎంత అద్భుతమైన అనుభూతితో పాడావో. ఇందులో నాకు ముఖ్యంగా ఇలాంటి పాటలు విన్నప్పుడు, ఇలాంటి సాహిత్యం విన్నప్పుడు నాకు తెలియకుండా నాకు స్పందన కలుగుతుంది ఆత్రేయ గారి పాటలు కాబట్టి. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు అలసి మీరున్నారు, రెండిటి కొలత వేరు, పై కొలత కింద కొలత వేరు, పన్నుటాకులో మిగిలితిమి ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి. మామూలుగా మనిషికి 3 అనుభూతులు ఉంటాయి. ఒకటి స్వానుభూతి, స్వంత అనుభూతి. అది రెండవది సహానుభూతి, అంటే పక్క వాళ్ళ అనుభూతిని కూడా తమదిగా భావించే అనుభూతి. మూడవది రసానుభూతి, మన అనుభూతి కాకపోయినా ఆ ఆనందాన్ని విషాదాన్ని ఎదుటి వాళ్ళకు పంచే క్రమంలో చేసే కవిత్వమే, పాడే గానమే, అది రసానుభూతి. స్వానుభూతి, సహానుభూతి, రసానుభూతి, ఈ 3 కూడా ఈ వాక్యంలో చరణాల్లో ఉన్నాయి. ఎలా అంటే రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు వరిసి మీరున్నారు, పండుటాకులు మిగిలితిమి ఇంకెన్ని పండుగలు చూడనుంటామంటే అది తన భావమేమో అనిపిస్తోంది, ఆత్రేయ గారి భావం. అట్లాగే పాత్రల తాలూకు సహానుభూతి కూడా తను అనుభూతి చెందారు. అట్లాగే ఇలాంటి వాక్యాలు రాసి ప్రేక్షకులు కూడా రసానుభూతిని అందించారు. 3 అనుభూతుల మేలు కలయిక ఈ చరణం. ఇంత అద్భుతమైన రచయిత, గొప్పగా జీవించారు, మహారాజులా జీవించారు, మేధావిలా ఆలోచించారు, మామూలు మనుషులకు అర్థమయ్యేలా రాశారు. ఆయనే ఆత్రేయ గారు. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గుడ్ లక్. సార్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా